ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుని లైవ్లో పంపిస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. రాత్రి లైవ్ ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉంచుకోండి. ఆటంకాలన్నీ తొలగించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామంలో ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, కన్న తండ్రిలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తల్లిలా సాకినందుకు వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచివాడ యేసునికే వందనం, నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచివాడ యేసునికే వందనం, మంచివాడ మంచి చేయువాడ, నీ హస్తాలతో నన్ను చెక్కుకుంటివే, మంచివాడ మంచి చేయువాడ, నీ హస్తాలతో నన్ను చెక్కుకుంటివే, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. లెట్స్ ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన ప్రభు అయిన దేవుణ్ణి మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన ప్రభువుని స్తుతించి గణపరిచి మహింపరిచి, నీ వంటి వారు ఎవరూ లేరు నాయన, నీకు సాటి ఎవరూ లేరు నాయన, యోగ్యుడు నాయనని. Thank you, Jesus. Hallelujah. సృష్టికర్త నిర్మాణకుడా, జీవనదాత జీవించువాడా, సృష్టికర్త నిర్మాణకుడా, జీవనదాత జీవించువాడా, శిరమును వంచి కరమును జోడించి, శిరమును వంచి కరమును జోడించి స్తుతించెదను యేసు ప్రభు, స్తుతించెదను యేసు ప్రభు, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు, నీవే యోగ్యుడవో 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 యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, మరణము గెలిచిన యోధుడవు, మరణము గెలిచిన యోధుడవు, నా జీవితమున పూజ్యుడవు, నా జీవితమున పూజ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. ప్రార్థన చేసుకో. మహాగణుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చంటి బిడ్డని పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డని పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన యవన బిడ్డల హృదయాలు పచ్చి తక్కువ జీవితం నింపండి
ఎవరి బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపడతాం. సహాయం చేయండి. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తాం, నిన్ను స్తుతిస్తున్నాం. సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభావ. యెహోషువలో మేము అటువంటి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము అటువంటి యెహోవాను సేవించకుండా ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. ఎసయా నీ రాకడ చాలా సమీపంగా ఉందయా. నీ రాకడ వరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయండి ప్రభా. తండ్రి నాయన బంధువులు స్నేహితులు దర్శించవాడుగా తాకండి నాయన. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబాన్ని దర్శించి దాసులు వాడుకుని అభిషేకించండియా. వాక్య జ్ఞానము ప్రార్థన నింపండియా తండ్రి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదు, ప్రతి కుటుంబాన్ని దర్శించిన ఆయన మా అందరికీ వాక్య జ్ఞానం ప్రార్థన నింపి అభిషేకించి వాడుకోండియా. స్తుతులు స్తోత్రాలు నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే ప్రభా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళని సంపూర్ణంగా స్వస్థపరిచి మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిపోతే సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పృహలు ఏమైనా సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలన్నీ సన్నిధించి మా గృహాలను ప్రకాశింపు చేసి నీ సన్నిధిని వెలుగుతో నింపమని అడుగుతున్నాను. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడయ్యా, మాకు చాలిన దేవుడుగా ఉన్నావయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఏ శ్రమల భేద బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చల్లటి వాతావరణం దయచేయండి తండ్రి. ఏ శ్రమల భేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయా. వారి కొరకు నాయన చల్లటి వాతావరణం కొరకు ఆజ్ఞాపించండి మనం అడుగుతున్నానయా. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ పిల్లలంతా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ పిల్లలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచి దయచేయండి ప్రభా. అయా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయా మేము ఉంటున్న ప్రాంతాల్లో పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలన్నీ జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మాకు రోజు సన్నిధించండి, మాకు వెలుగును ప్రకాశించండి. సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. అయా నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి, మొర్రపెడుతున్నామయ్యా. నీకు వందనాలయ్యా. అయా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రతి చిన్న బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ కోల్చండి అయ్యా. వాటి త్రిశ లైపచ్చుకొని అడుగుతున్నానయ్యా. అయా అయా తండ్రి ప్రభా చీకటిసిన బంధిస్తున్న దురాత్మని బంధిస్తూ సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాటి త్రిశ లైపరచమని అడుగుతుంది. మీ నామాన్ని కనుక మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీద సన్ని చేర్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తాం. పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. 65:2 కీర్తన 65:2. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని ఎద్దుకు వచ్చారు, సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చేదారు. పిల్లల ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ ఎద్దుకు వస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. నీ పేరేంటి అని అడిగితే నేను ఉన్నవాడను అన్నవాడను అని మోషేతో పిల్లగా తన నామ మరి ఔన్నత్యాన్ని దైవజనుడు మోషే దగ్గర దేవుడు చెప్పారు. ఉన్నవాడను అనువాడను. నీ పేరేంటి ప్రభువా? యెహోవా అంటే ఓన్లీ వన్ గాడ్. హీబ్రూ భాషలో యెహోవా అంటే అది దేవుడు అని అర్థం. గాడ్, యావే. సరే, మొత్తానికి పాత నిబంధనలో ఆయన పేరు పిల్లరా ప్రజలకి ఆయా సందర్భాల్లో బయలుపరుస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుగా నామధేయుడిగా ఈ భూమి మీదకి, ఈ భూగోళం భూబండల మీద కాలు పెట్టి సర్వమానవుల పాప పరిహారం కొరకు రక్తం చెందించి మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి సజీవుడిగా ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళి అక్కడ విజ్ఞాపన చేస్తూ త్వరలో తిరిగి రాబోతున్న నజరైన యేసు, ఆయన పేరు ఆయా సందర్భాల్లో ఆయా విధాలుగా ఆయన బయలుపరుస్తూ వచ్చాడు.
మరొక విధంగా చెప్పాలంటే పేరంటే అది పేరుగా కాదు కానీ అది క్యారెక్టర్గా కనబడుతుంది మనకి. ఇక్కడ మనం చూస్తే భక్తుడు అంటున్నాడు, దేవుణ్ణి ఎలా పిలుస్తున్నాడు దావీదు గారు, ప్రార్థన ఆలకించువాడా. ఇంగ్లీషులో చదువున్నాను. Oh, you hear prayer, ఓ యు హియర్ prayer, ప్రేయర్, to you shall all flesh come. ప్రార్థన ఆలకించువాడా. ఈ మాటలు ఎంత అర్థం ఉందో తెలుసా అండి? ఎవరు ఆలకిస్తారండి? బ్రతుకున్నవాడా చచ్చిపోయినాడా? బ్రతుకున్నవాడే ఆలకించగలడు, బ్రతుకున్నవాడే మాట్లాడగలడు, బ్రతుకున్నవాడే రీప్లై ఇవ్వగలడు, బ్రతుకున్నవారే సహాయం చేయగలరు. ఏమైనా చేయగలరు. దేవుళ్ళు, దేవతలు, మహానుభావులు, గొప్పవారు అనిపించుకున్న వారు చాలామంది, లక్షల మంది ఉండొచ్చు. వారందరిలో శ్రేష్ఠుడు, వారందరికంటే అధికుడు, వారందరికంటే ఔన్నత్యం కలిగిన వాడు, నిజమైన దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు, ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. I am very happy to say this word is one and only the Lord God forever. సో ప్రార్థన ఆలకించువాడా. చాలా మంది అనుకుంటారు, నేను చేస్తున్న ప్రార్థన ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది నా ప్రార్థన జవాబు రావటం లేదే, ఏమైపోతుంది నా ప్రార్థన అని చాలా నిరాశ నిస్పృహలు పాలైపోతుంటారు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు చేస్తున్న ప్రార్థనలకు జవాబులు పొందుకోగలవు. ఖచ్చితంగా నీ ప్రార్థన జవాబులు వస్తాయి. ఒక మాట మీకు చెప్తాను దేవుని సేవకుడిగా, ఆల్ యువర్ ప్రేయర్స్ ఆర్ డిపాజిటెడ్, హల్లెలూయా, ఇన్ వన్ బాటిల్, లేకపోతే ఇన్ హెవెన్. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన అన్ని ఒక దగ్గర దాచించాడు, డిపాజిట్ చేశాడు. తగిన కాలం ముందు, నిర్ణయ కాల, appointed time, and it's a right time. Those prayers will give you the answer and the fruit. ఆ ప్రార్థన తగిన సమయం ముందు నీకు జవాబును, నీకు ఫలమును తీసుకొస్తాయి. ఎందుకంటే మన దేవుడు ఎందుకు ప్రార్థనలు ఆలకిస్తాడు? ఆయన బ్రతుకున్నాడు కాబట్టి. ఎందుకు ప్రార్థనలు ఆలకిస్తాడంటే నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు కాబట్టి. పిల్లలు, దేవుని వాక్యం రాయబడింది, ఆయనట మన ప్రార్థనల వైపు చెవి యొగ్గి ఉన్నాడంట. యూ వాంట్ టు హియర్ యువర్ ప్రేయర్, యువర్ క్రై, యువర్ ఇంటర్సెషన్. నీ ప్రార్థన, మొరలు, విజ్ఞాపనలు వినడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఇక్కడ ఒక పాయింట్ నేను చిన్న లింక్ చెప్పి నేను ముగిస్తాను. మన ప్రార్థన దేవుని సన్నిధికి పోతుందా అనేది చాలా ప్రాముఖ్యం. వెళ్తుందా లేదా? ఈజ్ యువర్ ప్రేయర్ ఈజ్ రీచింగ్ గాడ్ ఆర్ నాట్? ప్రార్థన పరలోకం వెళ్ళి దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలోకి వెళ్తుందా? ఆయన టేబుల్ మీదకి నీ ప్రార్థనలు నిలబడతాయా? అంటే ఏం చేయాలి? ప్రార్థన జవాబు రావాలంటే ఏం చేయాలి? దేవుడు మన ప్రార్థన వినాలంటే ఏం చేయాలి? ఆయన ఎలా ప్రార్థన చేస్తే వింటాడో అలా చేయాలి. ప్రార్థన చాలా ఉన్నాయి, ఎలా ప్రార్థన చేయాలో చాలా 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 ఉన్నాయి. ఒక్కట మాత్రం నేను చూపించి ప్రార్థన చేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. చదవండి. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. 3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. అది వ్యభిచారులు. ఇక్కడ ఒక పాయింట్ యాకోబు భక్తుడు చెప్తున్నాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక. ఇక్కడ రెండు కనబడుతున్నాయి. ఒకటి మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, 2 దురుద్దేశం. ఇంగ్లీష్ చదువునా? When you ask
You do not receive because you ask with wrong motives, రాంగ్ మోటివ్స్, that you may spend what you get on your pleasures. ప్లెజర్స్. రాంగ్ మోటివ్స్తో అడుగుతున్నారు, రెండు ప్లెజర్స్ కోసం అడుగుతున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన దేవుడట 4:19 ఫిలిప్పీలో మీ ప్రతి అవసరం తీరుస్తారన్నాడు. మీ 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 లగ్జరీస్ తీరుస్తారన్నది ఆయన. ఓకే, ఆశీర్వించబడితే లగ్జరీ చేయొచ్చు, తప్పైంది నన్ను. బట్ వీ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ లగ్జరీ. లగ్జరీ కొరకు అడగకూడదు, మన అవసరతలు అడగాలి. ప్రభు అవసరతలు తీరుస్తాం. రెండోది రాంగ్ మోటివ్స్. ఎవరికో హాని చేయడానికి నువ్వు అడుగుతున్నావా? ఎవరినో బాధ పెట్టడానికి నువ్వు ఆ పలానా కార్యం చెయ్యి అని అడుగుతున్నావా? రాంగ్ మోటివ్స్, దురుద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ప్రార్థన ఆలకించట్లేదు. నీ ప్రార్థన సుఖభోగాల కోసం నువ్వు అడుగుతున్నావు, అడగట్లే. అందుకే దేవుడు ఇవ్వట్లే, ఆలకించట్లే. మరి దేనికోసం అడగాలి? మనం ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినానో ఆయన మనకు ఇస్తాడు. పిల్లరా, ఈరోజు మనం ఎలా అడుగుతున్నాం దేవుడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీరు ఎవరికైనా జ్ఞానం కుదుకునేలా అతను దేవుని అడగాలి, అప్పుడు అది అనుగ్రహించుకుంటుంది. ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళంగా దయచేసి. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవాలి. హల్లెలూయా. పిల్లరా, ఏమాత్రం సందేహింపకుండా విశ్వాసంతో ఆయన చిత్తానుసారంగా. ఒకటి పిల్లరా, ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడో దేవుడు తెలుసా? ఆయన మహిమ కొరకు మనం ఏది అడిగినా దేవుడు చేస్తాడు. ఫర్ హిస్ గ్లోరీ. ఎస్, ఆ కార్యం జరిగితే దేవుని నామానికి మహిమ వస్తుంది అని అనుకుని అది మనం అడిగితే, మన సెల్ఫ్ గ్లోరీ కాదు, మన నామం, మన పేరు బయటికి కనపడడానికి కాదు, దేవుని నామం కనపరచబడు, యేసు నామం మహిమపరచబడు. వీ హ్యావ్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆయన చిత్తానుసారంగా ఆయన మహిమ కొరకు మనం ఏదడిగినా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో ఆస్క్ మీ, నన్ను అడుగు అంటున్నాడు. తన మహిమ కొరకు మనం అడగాలి. దేవుని మహిమ కొరకు, అనేకుల క్షేమం కొరకు, సగ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని మహిమపరచబడినట్లుగా, ఇతరులు దీవించబడినట్లుగా, వీళ్ళరా అవసరాలు తీర్చబడినట్లుగా అలా నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం దగ్గరికి వస్తాడు. అందరికి నీవే దిక్కు ప్రభా, అందరు నీ దగ్గరికి వస్తారు ప్రభా. ఒకరోజు 2 రోజులు ఆలస్యమైనా ఏ రోజుకైనా ప్రపంచం తెలుసుకుంటుంది యేసే దేవుడని, యేసే నిజ రక్షకుడు. అది నన్ను చాలా మంది రొమ్ములు బాదుకుంటారు. ఆ మేఘాలు రావడం అందరూ చూస్తారు, ప్రతి నేత్రం చూస్తారట, రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తారట. అయ్యో ఎంత తక్కువ అంచనేసాను, ఎంత తప్పుగా మాట్లాడాను, యేసు ప్రభు గురించి ఇలా మాట్లాడాను ఎందుకు నేను? ఆయన నిజమైన దేవుడిని గ్రహించి రొమ్ములు బాదుకుని ఏడ్చే ఒక రోజు రాబోతుంది పిల్లరా. మరి అందరూ తెలుసుకుంటారు యేసు ప్రభు దేవుడని. ఈరోజు మరి ఎలా ప్రార్థన చేస్తే జవాబు దేవుడు ఇస్తాడు? ప్రార్థన ఆలకించబడని మన ప్రభు అయిన యేసునొద్దకు మనం వచ్చి అడిగి పొందుకున్నాం. ప్రభు మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధులైన ప్రభువా, ఘనమైన ఆయన మీ దయకి వందనాలు. ఈ రాత్రి ప్రభువా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం నీ దగ్గరికి వస్తారు నాయన. ఎన్నో ప్రభువా తన బిరుదులు లేకపోతే క్యారెక్టర్స్ కలిగి ఉన్న మీరు ప్రభువా సర్వ శరీరులకు దేవుడు అయ్యా, ప్రార్థన ఆలకించు దేవుడు అయ్యా, సమర్థుడు అయ్యా. ఆయన విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదని భయపడింది ప్రభు. నాయన నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివి, దీనిలో మరో వినే దేవుడివి. తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, మీ మహిమ కొరకు అడిగినప్పుడు అన్నీ చేస్తావు ప్రభు. మీ మహిమ కొరకు ప్రభా, సంఘ క్షేమం కొరకు, ఇతరుల క్షేమం కొరకు ప్రభా, దురుద్దేశంతో రాంగ్ మోటివ్స్తో
లగ్జరీస్ కోసం కాకుండా నీ మహిమ కొరకు అడిగినప్పుడు మీరు చేసే దేవుడు అయ్యా నీకు వందనాలు. ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా మాకు ఉంచండి ప్రభా, నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి ఆయన, ఆశీర్వదించండి ఆయన. ఇంకా లైవ్లో వాక్యం ఇచ్చిన వారిని ఎవరైనా మా ప్రార్థనల జవాబు రావటం లేదే, మేము ప్రార్థనల జవాబు పొందలేకపోతున్నామే, మొరపెడుతున్న ప్రార్థన మా ప్రార్థన ఏమైపోతుందని నిరాశ నిస్పృహ ఉన్న వారందరినీ తాకండి ప్రభు, వారితో మాట్లాడండి ప్రభు. తగిన సమయం ఉంది, నిర్ణయకాలం ఉంది, నీ బిడ్డకి అలాకలాన్ని తీర్చి మీ నామాన్ని కనపరుచుకున్నాం. మహిమ గంత ప్రభులు మీ ఒక్కరికి ఆరోపిస్తాం. యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనకి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 తండ్రి దేవుని ప్రేమ, వాడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సాహసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు తోడు నడిపించుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.